కూటమి ప్రభుత్వం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును రాష్ట్ర వ్యాప్తంగా తొలగిస్తున్నందున తాజాగా పీఎం పాలెం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ఉన్న వైఎస్సార్ పేరును కూడా తొలగించినందుకు నిరసనగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో మీడియా స్టేడియం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ బ్రాండ్ ఉండకూడదని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చరిత్ర చెరిపేస్తే చిరిగిపోయేది కాదని చెప్పుకొచ్చారు. విశాఖ స్టేడియానికి వైఎస్సార్ పేరును తొలగించడం దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు. తక్షణమే వైఎస్సార్ పేరును స్టేడియంకు అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. 2009లో రాజశేఖర రెడ్డి అకాల మరణంతో బీసీసీఐ అప్పటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనుమతితో రాజశేఖర రెడ్డి పేరును స్టేడియంకు పెట్టారని, నేడు వైఎస్సార్ పేరును వైజాగ్ లో పలుచోట్ల తొలగించారని, నేడు స్టేడియంకి కూడా తొలగిస్తే ఊరుకోమని ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టేడియం వద్ద గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్, మేయర్ గొలగన వెంకటహరి కుమారి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ చేసేటువంటి ప్రయత్నం చేశారు, ఫోన్లు చేసి బెదిరించారు. రాత్రి నుంచి పోలీసులు, ఇది సీసీ కెమెరా ఫుటేజ్ స్క్రీన్ షాట్స్, ఇవన్నీ అందరి ఇంటి దగ్గరికి వెళ్ళి రాత్రి 10:30, టైం ఎంత అయింది 10:27. తొలగించండి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఖండించాలి. అందరికీ నమస్కారం అండి. మరి ఈ కూటమి ప్రభుత్వం మరి చేస్తున్న ఈ కుట్రపూర్వక పనులు వెంటనే మానుకోవాలి. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఎంత మంచి నాయకుడో మనందరికీ తెలుసు. మరి ఆయన పేరుని తొలగించడం అన్నది ఎంత మరి దుర్మార్గమైన చర్య మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి. మీరందరూ కూడా మరి కూటమి ప్రభుత్వం అందరూ కూడా మరి ఈ చర్యలు వెంటనే మానుకొని వెంటనే మా పేరుని పెట్టాలని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన